కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన సీతక్క ఇప్పటికీ పసుపు వాసన వదలలేదు అన్నటువంటి విమర్శ ఉంది. దాంట్లో వాస్తవం ఉందంటారా? అంటే ఎప్పుడైనా నాకు రాజకీయ జీవితం ఇచ్చినటువంటి ఒక అవకాశము, నేను అక్కడేం పెద్దగా వ్యతిరేకంగా మీరన్న ఒక సబ్జెక్టు తప్ప, సరే మేము పోయిన తర్వాత తెలుగుదేశం పార్టీకి అధికారం లేదు, నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు అంటే ఈ తెలంగాణలో అణచివేత అట్లాంటి చూడలేదు కాబట్టి నాకు ఆ డిఫర్ అయ్యే అవకాశం కూడా రాలేదు ఎక్కువ మీ ఈ ఎన్కౌంటర్ సివి అన్నిటి విషయంలో. కాకపోతే అందులో ఉన్నప్పుడు కంఫర్ట్గానే ఫీల్ అయినాం. ఎందుకు తిట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళతో ఎట్లా ఉన్నారంటే, ఇప్పుడు గుడిసెలు ఉన్నంతసేపు మనకు గుడిసె ఆధారం, బంగ్లాకు రాగానే గుడిసెకు నిప్పు పెట్టుకొని, సరే నిప్పు పెట్టడం కాకుండా దాన్ని అసలు ఆ చరిత్రం లేదు, అది వేస్ట్, దరిద్రము. నిన్నగాక మొన్న కొంతమంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో మంత్రులు చేసిన వాళ్ళు, టీడీపీలో మంత్రులు చేసిన వాళ్ళు మాట్లాడిన చూస్తే వాళ్ళ వ్యక్తిత్వం కూడా లేనటువంటి వ్యక్తులు అని. అంటే మనం ఎక్కడుంటే ఆ పాట పాడడం కాదు, మనం గతంలో ఉన్న పాట కూడా గొప్పదే అని చెప్పుకోవాలి. ఈరోజు అది అధికారంలో ఉండుంటే వీళ్ళు బయటకు పోయేటోళ్ళ, టీడీపీ ఇక్కడ బలంగా ఉంటే నేను కూడా వచ్చేదాన్ని కాదేమో ఉదాహరణకు. కాబట్టి అంటే నాకు వాళ్ళతో వ్యతిరేకత లేదా గొడవ పెట్టుకోవాల్సిన, విమర్శించాల్సినంత అవసరం అయితే నాకు రాలేదు, అవసరం కూడా లేదేమో. ఎందుకంటే మేము ఒక రాజకీయ జీవితాల నుంచి వచ్చినాము, ఒక అవకాశాలు ఇచ్చారు ఉంటే అప్పుడే వదిలిపెట్టి రావాలి. అధికారం ఉన్నప్పుడు లేదా ఈ టీఆర్ఎస్ అధికారంలోకి రాకముందో టీఆర్ఎస్లోకో లేకుండా ఇంకో పార్టీకో పోయి మాట్లాడితే బాగుండేది. అట్లా లేదు, అవకాశవాదంగా స్టెప్స్ మారుస్తూ వాళ్ళు ఇంకా పాత తిట్టుకుంటూ ఉంటారు. నాకు అవసరమైతే లేదనిపించింది. కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వము ఒక సెక్యులర్ నాయకత్వము, సెక్యులర్ పార్టీ. సేమ్ టైంలో ఇవాళ రాజీవ్ గాంధీ గారు చనిపోయిన తర్వాత 91 నుంచి ఈరోజు వరకు వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళకి అవకాశాలు ఉన్నా కూడా వాళ్ళు కష్టపడి ప్రభుత్వాలను తీసుకురావడంలో వాళ్ళ పాత్ర ఉంది. కానీ వాళ్ళు ప్రధానమంత్రిలో పదవులు తీసుకోలేదు, మంత్రి పదవులు తీసుకోలేదు. 3 సార్లు అవకాశం వచ్చింది కాంగ్రెస్ పార్టీకి రాజీవ్ గాంధీ గారు చనిపోయిన తర్వాత. ఎంపీగానే ఉన్నారు వారు, సోనియా గాంధీ గారు కూడా తీసుకోలేదు, ఇంకెవరు తీసుకోలేదు. ఇక్కడ మనం ఈ రాష్ట్రాలలో చూస్తే ఎట్టే టైం తెలంగాణ మనం అనేక వేల మంది త్యాగాల ఫలితంగా తీసుకొచ్చిన తెలంగాణ మీద ఎట్టే టైం 5 పదవులలో ఉన్నారు. మరి వీళ్ళది కుటుంబ పాలన, వారసత్వ పాలన అంటామా, వాళ్ళది అంటామా?